నమస్తే, దిశ గాయత్రికి స్వాగతం. శ్రావణ మాసంలో వచ్చే మరో పండుగ కృష్ణాష్టమి. అయితే కృష్ణాష్టమి ఏ విధంగా జరుపుకోవాలి, పూజ ఏ విధంగా చేయాలి, కృష్ణాష్టమి జరుపుకోవడానికి పూర్వ కథ ఏమైనా ఉందా, ఇలాంటి వివరాలని మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు శివశాస్త్రి పంతులు గారు. నమస్కారం పంతులు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అరహ ఓం. అనురాగానందయుక్తాయ శవాస్యల్యమూర్తయే చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. చెప్పండి. అలాగే కృష్ణాష్టమి రోజు ఉట్లు కొడుతూ ఉంటారు, దీనికి కారణం ఏమన్నా ఉంటుందా? ఉందమ్మా. ఎందుకంటే ఉట్లు అంటే మీకు చిన్న కథనం చెప్తా వినండి. పూర్వము మనకేంటంటే ఇప్పుడు ఫ్రిడ్జులు వచ్చాయి. పూర్వం మనకు ఫ్రిడ్జులు ఉండేవి కాదు, కుండలు మాత్రమే ఉంటుండే. అవి ఏం చేసేవాళ్ళంటే వెన్న మొత్తం కూడా అందులో కుండలలో కడవలలో నింపేసి పైన కట్టేసేవారు. పైన కట్టేసి ఒకదానిపైన ఒకటి పేరిచ్చేసి బోనంలాగా ఒకదానిపైన పేరిచ్చేసి పైన కట్టేసేవారు. అయితే కృష్ణుడు చిన్నపిల్లోడు, అంత ఎత్తుకు అందుకోలేడు. అప్పుడు ఏం చేస్తాడంటే కృష్ణుడు కిందికెంచి అక్కడ కొట్టి అందులోకించి వెన్న కారుతూ ఉంటే దాన్ని తాగేవాడు ఇంట్లో ఒకట. తర్వాత బయటికించి గోపికలు కూడా వెన్న కడవలు దింపుకొని పోతున్నా, లేదంటే నదికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వెళ్తున్నా కానీ ఆ యొక్క కృష్ణుడు ఏం చేస్తాడంటే చెట్టు తాడున కూర్చొని ఆ కుండలకి ఇలాగ రాళ్ళతో బొక్కలు పెట్టేసి ఆ నీళ్ళు కారిపోతూ ఉంటే, ఆ నెయ్యి కారిపోతూ ఉంటే, ఆ వెన్న కారిపోతూ ఉంటే చూసి ఆనందించేవాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలకు చాలా ఇష్టమైన ఆటలు ఇవి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడేం లేవు, ఇప్పుడు ఉట్టి కొట్టడాలు అవన్నీ కూడా చాలా తక్కువ చేస్తున్నారు, అందరు చేయట్లేదు. పూర్వకాలంలో చాలా వైభవంగా చేసేవారు. ప్రతి గ్రామంలో కూడా చిన్నపిల్లలు అందరూ వచ్చి ఉట్టి కట్టేసి పిల్లల ఉట్టి కొట్టాలని చెప్పేసి ప్రతి పిల్లోడు కూడా చిన్న పిల్లవాడు వచ్చి ఉట్టి కొట్టుకుంటూ ఆనందంగా చేసుకునేవాళ్ళు. అదేవిధంగా కృష్ణుడికి చాలా ఇష్టం. కృష్ణాష్టమి అంటేనే పిల్లల పండగ. మనం ఎలాగైతే చిల్డ్రన్స్ డే అని జరుపుకుంటామో అదేవిధంగా కృష్ణాష్టమి అంటే ఒక పిల్లల పండగ. కాబట్టి పిల్లలందరూ సంతోషంగా ఉండాలి, ఆడుతూ పాడుతూ ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ రోజు కృష్ణుని యొక్క ప్రతీకను, కృష్ణుని యొక్క ప్రతిబింబాన్ని మన ఇంటిలో ఉన్న చిన్నపిల్లల్లో కూడా చూసుకొని వారికి కృష్ణుని యొక్క వేషం కట్టి, గోపిక యొక్క వేషం కట్టించి ఆ కృష్ణుడితోని ఉట్టి కొడతా ఉంటే సాక్షాత్తు కృష్ణుడే వచ్చి కొట్టాడన్నట్టుగా మనం భావన చేసుకుంటాం. అలాగే కృష్ణాష్టమి రోజు కన్నయ్య ఇంట్లోకి రావాలని చెప్పి చిన్నపిల్లల పాదాల అచ్చులు వేస్తూ ఉంటారు. అవును. ఎందుకని? దీనికైనా కారణం ఉందా? కారణం అంటమ్మా, మనకు హైందవ ధర్మం చెప్తుంది యద్భావం తద్భవతి. మనం ఎలా భావన చేసుకుంటే అలా ఉంటుంది. అయితే మనకేంటంటే ఇంకోటి కొంతమంది ఆచారం దాన్ని ఎలా అనుకుంటారంటే ఆ పాదాలు వేసుకోవడం వల్ల కృష్ణుడు ఆ వాటి పొంటి మన ఇంటిలోకి వస్తాడు, సకల సుఖాలు కలగజేస్తాడు, ఆనందం కలగజేస్తాడు అని చెప్పేసి పూర్వీకులు అనుకుంటూ ఉంటారు, వారి యొక్క నమ్మకం. అందులో భాగంగానే ఏం చేస్తారంటే చిన్న పిల్లవాడి కాలు యొక్క ముద్రలు వేసుకోవడం కానీ లేదంటే వీళ్ళే దించుకోవడం కానీ చేసుకుంటూ ఆ ఇంట్లోకి కృష్ణుడు వచ్చిన భావనగా చేసుకుంటారు. అలాగే కృష్ణాష్టమి రోజు కన్నయ్యకు ఏ విధంగా హారతి ఇవ్వాలి, హారతి ఇచ్చే పద్ధతి ఏమన్నా ఉంటుందంటారు? ముఖ్యంగా ఏ భగవంతుడికైనా హారతి అనేది మామూలుగా ఇస్తాం. అందులో మనకు వివిధ రకాల హారతులు ఉన్నాయి. ఏకహారతి అని, పంచహారతి అని, నక్షత్రహారతి అని, నాగహారతి అని చెప్పేసి వివిధ రకాలుగా ఉన్నాయి. కానీ కృష్ణాష్టమి రోజు మాత్రం శ్రీకృష్ణుడికి మనము వెన్నతో కూడిన హారతి ఇస్తే ఆయన చాలా ఆనందిస్తాడు. అందుకే మనకు తిరుపతిలో కూడా ఏం చేస్తారంటే ఉదయం పూట స్వామివారికి తిరుపతిలో కూడా వెన్న హారతి అని చెప్పేసి ఇస్తారు. వెన్న అందులో పెట్టేసి హారతిగా ఇస్తారు. ఎందుకంటే అతని యొక్క అవతారమే కాబట్టి, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కాబట్టి. అదేవిధంగా ఈ కృష్ణుడు కూడా వెన్న ప్రియుడు, వెన్న అంటే చాలా ఇష్టం అతనికి. కాబట్టి కృష్ణుడికి మనం పూజ చేసిన తర్వాత నైవేద్యంగా వెన్న పెట్టేసి తర్వాత ఆ వెన్నతోని హారతి ఇచ్చినట్టయితే స్వామివారి యొక్క అనుగ్రహం చాలా కలుగుతుంది. కృష్ణాష్టమి పండుగ గురించి, విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.